ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తిరుమల వెళ్ళే వారందరికీ కూడా హైలైట్ ప్రకటించింది ప్రభుత్వం. కీలక ప్రకటన అయితే చేసింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేసి ఉంచుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. పరీక్షలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంటర్ అలాగే ఇప్పుడు 10th కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా రానున్న 2 నెలలు కూడా తిరుమల తిరుపతి అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇప్పటికే ఈ నెల స్లాట్స్ అన్నీ కూడా చాలా త్వరగా అయితే కనుక బుక్ అయిపోయాయని చెప్తూ ఉన్నారు. 300 రూపాయల టికెట్లు అవి కూడా ఓపెన్ చేసిన వెంటనే అయిపోయాయి. సో అంత రష్ అయితే ఉంటుంది తిరుమల మీద. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే కనుక కీలక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువైన వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉండేవారు కోట్లలోనే ఉన్నారు. సో ఇప్పుడు అందరూ కూడా లక్షలాది మంది నిత్యం ఈ భక్తులు అందరూ కూడా స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే శ్రీవారి దర్శనాలు సేవలకు భక్తులు ఎక్కువగా ఆన్లైన్ మీద ఆధారపడుతూ ఉంటారు కాబట్టి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ టీటీడీ దర్శన టోకెన్ బుకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు. కొందరు నేరుగా వచ్చి మీకు సర్వదర్శనం లేదా స్లాటెడ్ సర్వదర్శనం అంటే ఎస్ఎస్డి టోకెన్లతో స్వామివారి దర్శనం చేసుకుంటారు. ప్రతి నెల భక్తులు టీటీడీ విడుదల చేసే టికెట్ల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇక శ్రీవారి దర్శన టికెట్లకు తీవ్ర డిమాండ్ ఉండడంతో క్షణాల్లోనే బుక్ అయిపోతున్నాయి. శ్రీవారి దర్శనాలు అలాగే రూమ్ బుకింగ్ సమయంలో భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. టీటీడీని పోలి ఉండే నకిలీ వెబ్సైట్లను కొందరు సృష్టించి ఈ మోసగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ గుర్తించింది. నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది. నకిలీ వెబ్సైట్లు భక్తుల నుండి భారీగా ఆన్లైన్ చెల్లింపులు వసూలు చేస్తున్నాయని టీటీడీ గుర్తించింది. ఈ మేరకు భక్తులను అలర్ట్ చేస్తోంది టీటీడీ. రీసెంట్గా కర్ణాటక ప్రవాసి సౌదా పేరుతో నకిలీ వెబ్సైట్ కేసు నమోదు. నకిలీ సైట్ల మోసాలను అరికట్టేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘా పెంచింది. తాజాగా కేరళకు చెందిన భక్తుడు సికే సురేష్ బాబు కర్ణాటక ప్రవాసి సౌదా పేరుతో నకిలీ వెబ్సైట్ ద్వారా తిరుమలలో గదులిప్పిస్తామని నమ్మించి మోసగించబడ్డారు. సురేష్ బాబు ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ సైట్లు టీటీడీ లోగోలు, తిరుమల ఆలయ ఫోటోలను అనధికారికంగా వాడుకుంటున్నారని అధికారులు తేల్చారు. టీటీడీ ఐటీ విభాగం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కాపీరైట్ చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదు చేసింది. భక్తులు ఏ వెబ్సైట్ పడితే అది నమ్మరాదని టీటీడీ పేర్కొంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ మాత్రమే సందర్శించాలంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు కానీ దళారులు నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని, మోసపోవద్దని టీటీడీ సూచిస్తోంది. ఒకవేళ అటువంటి అనుమానాస్పద యాప్లు, ఫోన్ కాల్స్ వస్తే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. రీసెంట్గా ఏంటంటే శ్రీశైలంలో కూడా ఇలాంటిది ఒక నకిలీ వెబ్సైట్ మల్లికార్జున సదన్ పేరుతో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి కొంతమంది కస్టమర్స్ బుక్ చేసుకున్నారు. భక్తులు బుక్ చేసుకుని తీరా శ్రీశైలం వచ్చేసిన తర్వాత ఆ వెబ్సైట్ మనకు సంబంధించింది కాదని అక్కడ టీటీడీ శ్రీశైలం అధికారులు చెప్తే ఫ్యామిలీలతో సహా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇంచుమించు వాళ్ళు పెద్ద ఎత్తున రావడంతో ఒక 20-25 వేల రూపాయలు రూమ్స్ కోసం అయితే చెల్లించారు నకిలీ వెబ్సైట్కి. సో ప్రస్తుతం వేరే వెబ్సైట్స్లో టీటీడీలో రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చని వెబ్సైట్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ కూడా నకిలీవని అయితే టీటీడీ మరోసారి గుర్తు చేస్తోంది.